పేదలకు ఇంటింటికే పోయి మరి రేషన్ బియ్యం ఇచ్చే కార్యాన్ని ఏపీ సర్కార్ ప్రతి నెల బ్రహ్మాండంగా నడిపిస్తున్న ముచ్చట అందరికీ తెలిసిందే. కాకుంటే గీడొక రేషన్ డీలర్ బియ్యం ఇచ్చినట్టే చేసి ఏం చేస్తున్నాడో చూడండి. ఈ వీడియో చూడంగానే ముచ్చటేందో మీకు కొంతవరకు సమజయ్యే ఉంటది కదా. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఉన్న రాయవలస ఊళ్ళే ముచ్చటిది. పేదలకి ఇంటింటికచ్చి పోసే రేషన్ బియ్యాన్ని సర్కారిచ్చిన కాంటతోని కాకుండా రేషన్ డీలర్ వేరే కాంటతోని జోకుతున్నాడట. మీదికేంచి ఇట్లా కాంటకు 1/2 కిలో బాటును అయస్కాంతంతోనే అతకబెట్టి జనాలను మోసం చేస్తున్నాడట. ఒక్కొక్కరికి సుమారు 3/4 కిలో బియ్యం దాకా తక్కువ వస్తున్నాడట. గిదేందని ప్రశ్నిస్తే మీ ఇష్టముంటే తీసుకోండ్రి, లేకుంటే లేదని ఉల్టా బెదిరిస్తున్నాడట. మరిగ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సారు దొరికితే దొంగ లేకుంటే దొర అన్నట్టే ఉన్నది కొందరు రేషన్ డీలర్ల పరిస్థితి చూస్తుంటే. ఇట్లా ఎన్ని రోజుల సంది ఈ రేషన్ డీలర్ జనాలను మోసం చేస్తున్నాడో తెలియదు గాని మొత్తానికైతే ఈయన భాగోతం బయటపడ్డది కాబట్టి ఇప్పటికైనా ఇట్లా పేదలకు దక్కాల్సిన రేషన్ బియ్యాన్ని అన్యాయంగా మాయం చేస్తున్నోళ్ళ మీద విచారణ చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండ్రి, లేకుంటే మీకే చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి జర గ్రామ స్థాయిల సుతం ఏం జరుగుతున్నదో చూసుకోండి మరి.